నమస్తే. ఈరోజైతే ప్రతి టబ్లో 1-2 తోటకూర మొక్కలు అయితే వచ్చాయండి. అవన్నీ నేను హార్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా ప్రతి టబ్లో 1-2 తోటకూర మొక్కలు అయితే వచ్చాయన్నమాట. మనం పప్పులో వేసుకోవచ్చు. అందుకే నేను ఇలా చెక్ చేసుకుంటూ ప్రతి టబ్లో హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ చూడండి, మనం ఇందులో చుక్కకూర వేసాం అనమాట. ఇందులో కూడా తోటకూర వచ్చింది. ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం ఇందులో చుక్కకూర వేసాము. ఇందులో కూడా తోటకూర వచ్చింది. ఆ తోటకూర అంతా తీసేస్తున్నాను నేను ఇప్పుడు. చూసారా, మనం అంతకు ముందు ఇందులో ఒకవేళ తోటకూర వేసి ఉండొచ్చు అనమాట. చూడండి, చుక్కకూర ఎంత ఫ్రెష్గా వస్తుందో. ఈ మధ్యలో ఈ గడ్డంతా కూడా నేను ఇప్పుడు తీసేస్తాను. పిచ్చి మొక్కలు కలిపి అంతా కూడా నేను తీస్తాను. అక్కడక్కడ ఈ గ్రీన్ తోటకూర కూడా ఉంది, దాన్ని కూడా నేను హార్వెస్ట్ చేసేస్తున్నాను. చూసారా, ఇందులో కూడా కలిపి ఉందండి. ఇదంతా కూడా నేను తీసేస్తాను. ఎందుకు వేస్ట్ చేయాలి. చూసారు కదండి, తోటకూర అయితే మనకి ఇంత వచ్చిందనమాట. మరి ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పూరం కిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.